నెల్లూరు జిల్లా వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి మహానేత నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గూడా నరసారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ప్రత్యేక ముద్ర వేసిన మహానేత అని చెప్పారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే భావజాలం నేటికీ పార్టీ సిద్ధాంతంగా కొనసాగుతోందన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రామారావు గారి భారతరత్నాన్ని ప్రకటించినందుకు రేపు కేంద్రంలో మీ కష్టం మీ వదలపోలేదు. మన కార్యకర్తలు వదలలేదు, నాయకులకు వదలలేదు. విద్యానగర్ ఎవరిని ఆయన తెలుగుదేశం స్థాపించి గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరి మరి గల్లా మాధవి గారిని వేదిక పార్టీ చరిత్రలో కనీవిని ఎగని రీతిలో పార్టీ శ్రేణులు ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడాల్సి వచ్చింది. మీ ఖాతా కలిగించే శక్తులపై భూమినందుకు కక్ష పెట్టి తెలుగుదేశం అధినేత నాటి ముఖ్యమంత్రి 38 కిలోమీటర్ల మేర సాగింది యువగడం. టెర్రరిజానికి బలైన సామాన్యులను కలిసి నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. 44 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంపై మాట్లాడే అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయాలంటే అక్షరాలై పరిగెడతాయి. జనం లేని మరణానికి జన్మించి మరణి ఈరోజు ఆంధ్ర విశ్వవిఖ్యాత నరసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం మన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు మన కాకర్ల సురేష్ గారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ప్రజల్లో విశేష స్పందన ఉంది. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా మన నారా లోకేష్ బాబు గారికి ఆ పదవి ఇవ్వడం ఎంతో ఆంధ్ర ప్రజలందరూ ఎంతో గర్వించగలుగుతున్నారు. ఈరోజు మన లోకేష్ బాబు గారు చేసిన కష్టాన్ని గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం, ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా తీరు చెప్పిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా చేసి ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈరోజు ఉదయగిరి తాలూకాలో చాలా మంచి కార్యక్రమాలు కానీ ఈరోజు ఇండస్ట్రీ దాటం కానీ చాలా పరిపాలన తీరు చాలా బాగున్నది. అందరూ కార్యకర్తలతో మమేకమై ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్న ఎమ్మెల్యే గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈరోజు మహానాడు కార్యక్రమానికి మా వింజమూరు మండలంలో ఈరోజు అందరూ బ్రహ్మాండంగా దాదాపు 600-700 మంది జనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ఈరోజు మన నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు కావచ్చు, మహానాడు కార్యక్రమాన్ని కావచ్చు, తిలకంచనాయుడికి వచ్చిన వింజమూరు మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.